అందరికీ నమస్కారం. నిత్య సత్యాలు. ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసి ఆకులు కోయరాదు. చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు చెట్ల నుండి తుంచరాదు. కాళ్ళు కడుక్కున్నాక తుడుచుకోకుండా తడికాలతో భోజనం చేయరాదు. పుణ్యకార్యాల్లో జొన్నలు, వెల్లుల్లి, ఉల్లి, చద్ది పదార్థాలు తినకూడదు. అలాగే ఉపయోగించకూడదు. నిజం తెలుసుకోకుండా ఎవరిని నిందించరాదు. అబాండాలు వేయరాదు. అలా చేస్తే అవతల వారి పాపాలన్నీ అబాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి. నిద్ర నుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించుకోవాలి. పుట్టినరోజు నాడు దీపాలు కానీ కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు. నోటితో అగ్నిని ఊదకూడదు. దీపాలు పెట్టే వేళ తల దువ్వరాదు. సంకల్పం చెప్పకుండా నదీ స్నానం పనికిరాదు. ఒకవేళ చేస్తే ఇంట్లో స్నానం చేసినట్టే. నదీ స్నానం ఫలితం ఉండదు. భోజనం సమయంలో నవ్వటం, మాట్లాడటం పనికిరాదు. ఒక చెట్టు నరికే ముందు 3 చెట్లు నాటితే కానీ ఆ దోషం పోదు. అన్నం తింటున్నప్పుడు ఆ అన్నమును దూషించకూడదు. కోపంతో అన్నం పెట్టేవారిని తిట్టకూడదు. చీటికి మాటికి తనను తాను నిందించుకోవటం, అవమానించుకోవటం, తక్కువ చేసి మాట్లాడటం చేయరాదు. మేడి చెట్టుకు ప్రదక్షిణ, రావి చెట్టుకు పూజ, వేప చెట్టును నాటుట, మామిడి పండ్లు దానం చేయటం వల్ల అశ్వమేఘ యాగ ఫలితాన్ని ఇస్తాయి. తీర్థం తీసుకున్నాక ఆ చేతిని కడుక్కోవాలి తప్ప అరచేతిని తలపై రాసుకోకూడదు. పాడైపోయిన లేక శిథిలమైన దేవతా పటాలు లేక విగ్రహాలు కాలువలో కానీ, చెరువులో కానీ, సముద్రంలో కానీ కలపాలి. దేవాలయం నీడను, దేవతల నీడను, యజ్ఞం చేసే వారి నీడను, గోబ్రాహ్మణుల నీడను దాటరాదు. పాచిముఖంతో అద్దం చూసుకోరాదు. ప్రదక్షిణలు చేసేటప్పుడు, మంత్రపుష్పం ఇచ్చేటప్పుడు ఆసనాలపై నిలబడకూడదు. కింద నిలబడి చేయాలి. జపం చేసే జపమాల మెడలో వేసుకోకూడదు. అలాగే మెడలో వేసుకున్న మాలతో జపం చేయకూడదు. భోజన సమయంలో వేదములు చదవకూడదు. ఏడుస్తూ అన్నం తినకూడదు. అలాగే గిన్నె మొత్తం ఊడ్చుకుని తినకూడదు. ఉపవాసం ఉన్నప్పుడు, జాగరణ చేసినప్పుడు పరుల దోషాలు తలుచుకోరాదు. అన్నం తింటున్న వారెవరిని తిట్టరాదు. అలాగే దెప్పు పొడవకూడదు. తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి. దీనిని కాయిక తపస్సు అంటారు. నిత్యం తాము వాడే పాత్రలలో పండితులకు ఆహారం పెట్టడం దోషం కనుక ఆకులలో కానీ, కొత్త పాత్రలలో కానీ వారికి ఆహారం పెట్టాలి.